మా నాన్న పేరుగా వచ్చేసి బలరాం. గత 20 సంవత్సరాల నుంచి కోరి గురించి ఈ రోజు ఇల్లీగల్గా నడుస్తూనే ఉన్నాం. దీని గురించి తిరుగుతూనే ఉన్నాం. హైకోర్టులో కూడా స్టే తీసుకునే ఉన్నాం. యథావిధిగా ఇదే దీని గురించే నడుస్తూనే ఉన్నది. మధ్యలో పోయి ఆపుతా అంటే మీరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. మేము ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం ఉన్నది. వాళ్ళు పర్మిషన్ ఉన్నది అంటారు. పర్మిషన్ ఉన్నదంటే 24 గంటలు నడిపించుకోవచ్చు కదా. ఎందుకు మరి డే అండ్ నైట్ నడుపుతారు? ఒకసారి మట్టి అంటారు, ఒకసారి బండ్లు అంటారు. పొలంలో పడుతున్నాయి, మీరు వచ్చి చూసుకోపోయి ఇళ్ళే ఉంటాం, పొలంలో ఏడబడ్డది అని చెప్పేసి మాట్లాడతాం. మీ ఇళ్ళే ఉంటాం, పొలంలో పోయి చూసుకోండి. మీ ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళు ఇక్కడ రావడానికి పోలీసు వాళ్ళు వాళ్ళని ఎట్లా ఊపుకుంటారు? వాళ్ళు ఎందుకు పంపిస్తలేరు పోలీసు వాళ్ళు? మేము ధర్నా చేస్తాం. రైతు అనేటోడు ఇక్కడ మనం నష్టపోతున్నాం కాబట్టి మేము చేస్తున్నాం. వాళ్ళకి ఏమున్నదని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే పర్మిషన్ ఉండేది ఉంటే వాళ్ళు ఇల్లీగల్ గా పొద్దున రాక మొత్తం నడిపించుకోవాలి. మరి ఇవాళ ఎందుకు నడిపించలేదు? పర్మిషన్ అంటారు. అప్పుడు మేము చూపెడతాం. సరే ఇన్ని ఏమైనా చూపెడతాం. వాళ్ళ దగ్గర కూడా ఎందుకు చూపెట్టలేదు? వాళ్ళకి ఏమవుతుంది ఇక్కడ రావడానికి? మేము అక్కడ రావద్దని చెప్పేసి మాట్లాడతారు. మరి వాళ్ళు ఎందుకు వచ్చి లీడికి ఏదైనా ఉంటే మరి పోలీస్ స్టేషన్ పోండి. పర్మిషన్ ఉన్నప్పుడు చూపెట్టాలిగా. మొన్న మైనింగ్ ఆఫీస్కి అయినాం, కలెక్టర్ ఆఫీస్ కాడికి అయినాం, పిఎస్కి అయినాం. సార్ వాళ్ళు ఒక్కరోజు వచ్చేళ్ళు. వాళ్ళు వచ్చేసి ఏదో విధంగా చూసి 2-3 రోజులు చూసి ఈ వరకు దాదాపు 5 నుంచి 10 వెహికల్స్ సీజ్ అయిపోయినాయి. మళ్ళీ తర్వాత ఏదో విధంగా నడుస్తూనే ఉన్నాయి. మరి ఎందుకు నడుస్తున్నాయి ఇలా? మరి ఇది హైకోర్టు అనేది మరి దీనికి వాల్యూ లేదా? మరి రైతు అనేటువంటి వాల్యూ లేదా? మరి దేనికి అనుకుంటారు? నాకు కావాల్సింది ఒకటే డిమాండ్, మా భూమి నష్టపోతుంది, అది బంద్ చేసేది ఉంటే బంద్ చేయండి. లేదంటే 2వ ఆప్షన్ కూడా నేనే చెప్తా. రైతు అనేటువంటి భూమి మీద ఉండద్దు అంటే ఏ దేశంలో ఏ భూమి మీద రైతు ఉండద్దు. మాకు కావాల్సిన అదే భూమి. కనగర్తి నుంచి వెళ్ళిపో పెద్దపల్లికి దారిలో మా భూమి ఎంత భూమి ఉన్న దాదాపు 100-150 ఎకరాల భూమి నష్టపోతుంది. రాను కాలంలో ఈ ఊరు అనేది ఉండే బ్లాస్టింగ్ తోని మొత్తం రేపులా అదిలైపోతున్నాయి. ఏడికెళ్ళన్నా ఇది రోజు చెప్పే విషయమా? ఆ బంకాడు కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. తెలియదు అందరికీ కాకపోతే ముందు నాడు ఇల్లే చెక్కలు వస్తాయి. కట్టి 2-3 సంవత్సరాలు అయితే ఇల్లు చెక్కలు దేనికి వస్తాయన్నా? దాని ప్రాబ్లమా లేదా దాని ప్రాబ్లం? 30 సంవత్సరాలు మా నాన్న సింగల్ కోల్ లీటర్ చేసిండు. ఆయన తెలియదు బ్లాస్టింగ్ గురించి. అలా తెలియదు అన్న. ఇళ్ళ కొత్త చెప్పండి మాకు. మీకు గింత ఎత్తాను నష్టపడి 2 పాలు దేనికి ఇస్తారన్న? మరి రైతుల ముంచి మరి అది కావన్న. మరి నా పేరు మెత్తి ప్రణీత్. 179 సర్వే నెంబర్లో అక్రమంగా కోరి నడుపుతారు. అసలు దానికి ఎలాంటి పర్మిషన్ లేదు. లీజ్ క్యాన్సల్ అయింది, హైకోర్టు నుంచి స్టే తెచ్చినాం, అన్నీ ఉన్నాయి. మమ్మల్ని దొంగతనంగా బెదిరిస్తారు. మా పొలాలలో బండలు పడుతున్నాయి. ఆపమంటే ఆపుతారు. మీరేవాళ్ళు మమ్మల్ని దగ్గర చేపతందుకు మా దగ్గర రాకూరు, మీకు మా కూరలు అడుగు పెట్టకూరని అంటారు. దానికి ఏ విధమైన పర్మిషన్ లేదు. మా పొలాలలో బండలు పడుతున్నాయి. మేము స్టే తీసుకొచ్చుకున్నాం. 10 సంవత్సరాలు కొట్లాడుతున్నాం. దానికి ఏ దాంట్లో పర్మిషన్ లేదు. పర్మిషన్ లేని కూరలని నడుపుతారు. అవి బంద్ కావాలి మాకు. ప్రజెంట్ ఎంఆర్ఓకి ఇచ్చినాము, మైనింగ్ ఆఫీస్ ఇచ్చినాము, కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్ అందరికీ కంప్లైంట్ ఇచ్చినాం. ఏమంటారు అధికారులు? ఏమంటారు కంప్లైంట్ పిటిషన్ తీసుకుంటారు, సప్లైక్ ఉంటారు. పిటిషన్ తీసుకుంటారు, సప్లైక్ ఉంటారు. అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు మాకు. ఇదివరకు ఏమైనా వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. ఇక్కడ ఏం జరగాలి? మాకేంటంటే కోరి అక్రమంగా దానికి ఎలాంటి పర్మిషన్ లేదు. మేము భూములు లాస్ అవుతున్నాం. మాకు ఆ కోరి బంద్ కావాలి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.